విధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ది అవినీతి పరంపర, తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ ఓటెన్ కొట్టి రావడం అనేది ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా ప్రజలు ఉన్నారు. అందుకోసం భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజల్లోకి వెళ్తున్నది. రాబోయే అంటే మీరు అంటున్న ప్రకారం చూస్తే ఒకటండి ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు అంటున్న ప్రకారం చూస్తే ఇప్పుడు ఓకే, కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే ఇప్పుడు కోపంగా ఉంది, ప్రజలు కోపంగా ఉన్నారు అని అంటున్నారు, అండ్ బీఆర్ఎస్ అవినీతి అన్ని బయటపడుతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ గా బీజేపీ అంటే ఒక్క కేవలం కోపంతో మాత్రమే బీజేపీ సైడ్ చూస్తారా? అంటే మీ సైడ్ నుంచి ఇంకేం ఉండదా? పార్టీ నుంచి కానీ ప్రజలకి ఏదైతే స్థానిక సంస్థల్లో అక్కడ గ్రామాల పరంగా అభివృద్ధి విషయంలో మీరు ఏం చేస్తారో ఆ విషయాలు ప్రజలకు చెప్పి మీరు ఓట్లు వేయించుకోరా? చాలా మంచి విషయం అడిగారు మీరు. ఇవాళ గ్రామాల్లో గాని మున్సిపాలిటీస్ లో గాని ఈ రోజున అసలు నిధులు ఏమన్నా వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వెంటనే ఎన్నికలు జరపడం విషయంలో కూడా ఆలోచన చేస్తుంది. హైకోర్టు ఇచ్చినప్పటికీ ఎందుకు జరపాలని అనుకుంటుందంటే అవి జరిపితేనే నిధులు వస్తాయి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే గ్రామాలు ఖాళీ, మున్సిపాలిటీలు ఖాళీ. గ్రామంలో వైకుంఠ ధామాల నుంచి మొదలుకొని ప్రతి స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. అదే విధంగా రోడ్లు గాని మిగతాయి గాని, అదే విధంగా మున్సిపాలిటీస్లలో అనేక చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే నడుస్తున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో మన తెలంగాణలో కూడా ఆ విధంగా వస్తే బాగుంటుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రెండు పార్టీలను చాలా రోజుల నుంచి చూసాం. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అనే దాంట్లో ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ యొక్క ఆలోచనను ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు. బీజేపీ వస్తే ఇంకా స్థానికంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొని రావచ్చు అనే ఒక ఆలోచనతోనే వాళ్ళ ప్రజలు ఉన్నారు. అందుకోసమే ఆ విధంగానే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సానుకూలత ఉంది అనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నా. రెండో వైపు కాంగ్రెస్ పార్టీ గానీ అటు ఏదైతే బీఆర్ఎస్ గానీ అవినీతి, కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 1-2 కౌంటర్లు ఉండేది. కాంగ్రెస్ పార్టీ జిల్లాకు ఒక కౌంటర్ ఓపెన్ చేసి అనేక విషయాలలో ఇవాళ కమిషన్లు నడుస్తున్నాయని చెప్పి బహిరంగంగానే వింటున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏంటంటే తప్పక ఒక ఆల్టర్నేటివ్ రావాలి ఈ రాష్ట్రంలో, వస్తేనే అది బాగుంటది. అది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆ విధంగా చూపెట్టారు. కాబట్టి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైన యొక్క విజయాన్ని సాధించబోతున్నది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఏం చెప్తారు? ఈ మూడు పార్టీల వర్షన్ విన్నారా? అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కూడా ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి వచ్చిందా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో, లేదంటే ఇది కేవలం ఒక రాజకీయ విమర్శగానే చూడొచ్చా? స్థానిక సంస్థలు నిర్వీర్యం అనేటువంటిది పదం వాస్తవం కాదు. ఎందుకు అంటే రాజ్యాంగ సవరణల ప్రకారం గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా స్థానిక సంస్థలకి, ఎందుకంటే దశాబ్దాల తరబడి వాయిదా వేసినటువంటి చరిత్ర గతంలో ఉన్నది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎన్నికలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయదు అనేటువంటిది ఒక నిబంధన ఉన్నమాట వాస్తవం. అది కేంద్రంలో బీజేపీ ఉన్నా లేదా గతంలో కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా గానీ ఆ నిబంధన మేరకు ఏ రాష్ట్రం అయినా నిధులు విడుదల చేసేటువంటి అవకాశం లేదు. నిధులు విడుదల చేయకపోయేట్లయితే నష్టపోయేది స్థానిక సంస్థలు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా భర్తీ చేస్తాయంటే భర్తీ చేసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు, తెలంగాణలో అసలు లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటో అందరికీ తెలిసిందే. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అని ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఏదో దయాదాక్షిణ్యంతో ఇస్తున్నటువంటి కాదు. రాష్ట్రాలకి స్థానిక సంస్థలకి ఉన్నటువంటి హక్కు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అయితే ఆ హక్కు ఎప్పుడు వస్తుందంటే ఎన్నికలు జరిపినప్పుడే వస్తుంది. అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా. అందుకని ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి దాన్ని ఇప్పుడు హైకోర్టు స్పష్టంగా 3 నెలల్లో చేసింది. అయితే ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లో పార్టీల నాయకులు కలగాపులకంగా మాట్లాడుతున్నారు. ఏమిటి కలగాపులకంగా అంటే గత ఎన్నికల్లో 3 పార్టీలు చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ వాగ్దానాల అమలు గురించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నిలదీస్తాము, లేకపోతే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు అనేటువంటివి అది ఒక అంశం తప్ప, అసెంబ్లీ ఎన్నికలు లేదా పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఒక అంశం తప్ప మిగిలిన అనేక అంశాలు స్థానిక సంస్థల మీద పనిచేస్తాయి.
ఒక గ్రామంలో ఉదాహరణకు బీఆర్ఎస్ నాయకులు లేదా బీజేపీ నాయకులు ఇప్పుడు సూపర్ సిక్స్ లో భాగంగా మేము 4,000 లేక 3,000 చేస్తా ఉన్నారు పెన్షన్స్, అదే విధంగా తులం బంగారం ఇస్తామన్నారు, మేము ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వెళ్లి మమ్మల్ని సర్పంచ్ గా గెలిపిస్తే లేకపోతే కౌన్సిలర్ గా గెలిపిస్తే మేము తులం బంగారం ఇస్తాము లేదా పెన్షన్ ఇస్తాము అని చెప్పగలరా? చెప్పడానికి లేదు. వాళ్ళకి అటువంటి స్థానిక సంస్థలకు ఆ విధమైనటువంటి అధికారాలు లేవు, వనరులు లేవు కదా. అందుకని ఈ కలగా పొలగం చేయటం అనేటువంటిది కాకుండా స్థానిక సంస్థల ఎజెండాలు వేరుగా ఉంటాయి. అయితే ప్రచారం కోసం డెఫినెట్ గా దీని ప్రభావం ఉంటుంది. అయితే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను కనుక మనం చూసేట్లయితే సాధారణంగా అసాధారణమైనటువంటి పరిస్థితులు లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మినహాయింపు కావచ్చు, కానీ మొత్తం మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికమైనటువంటి స్థానాలని కైవసం చేసుకోవడం అనేటువంటిది ఒక ట్రెండ్. మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటన్నిటిని చూస్తే అదొక ధోరణి. ఎందుకు ఆ ధోరణి అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తేనో లేకపోతే ఆ మద్దతు ఉన్నటువంటి సర్పంచ్నో కౌన్సిలర్నో ఎన్నుకుంటే స్థానిక సంస్థలకు ఏమైనా నిధులు సంపాదించుకోవచ్చు, ఒక రోడ్డు వేయించుకోవచ్చు లేదా ఒక పని చేయించుకోవచ్చు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం. ఇది కూడా పూర్తి వాస్తవం కాదు, కానీ అటువంటి భ్రమలో జనం ఉన్నారు కనుక ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గటం అనేటువంటిది ఒకటి. రెండోది స్థానిక నాయకత్వాలు కూడా, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాలు కూడా అధికారం వైపే చూస్తున్నారు. అధికారం ఉన్న దాంతోనే తమ పనులు అవుతాయి లేదా తాము సంపాదించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో, అందుకని దానికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ లేదా బీఆర్ఎస్ చెప్తున్నట్లు అధికార పార్టీని పూర్తిగా ఓడించి మేమే విజయం సాధిస్తామని చెప్తున్నట్టు అది జరుగుతుందా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒకటండి కోటేశ్వరరావు గారు, మీరు అంటున్నట్లు సరే మేబీ ప్రజలు ఆ రకంగా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంటూ కూడా ఏదైతే 9th షెడ్యూల్లో పెట్టట్లేదు కేంద్రం పైన అని చెప్పేసి ఈ రకంగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక కేసు బీఆర్ఎస్ పైన పడుతుంది. ఒక్కొక్కరు బీఆర్ఎస్ నేతలు ఆఖరికి కేసీఆర్ తో అందరు కూడా విచారణలకు వెళ్లాల్సిన పరిస్థితి. సో వీటిని కూడా ఒక క్యాష్ చేసుకునే సో ఈ అన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడు బీజేపీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ప్రజలు ఆ వైపు చూసే అవకాశాలు ఉన్నాయా? అటువంటి అవకాశాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటంటే 42% బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. మరి ఆమోదించకుండా మేము బీసీలను ఉద్ధరిస్తామని చెప్పుకోవడానికి బీజేపీకి రాజకీయంగా ఉండేటువంటి ఆటంకాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండోది తమిళనాడు సిచ్యువేషన్ వేరు. తమిళనాడుకి దానికి ఒక హిస్టరీ ఉన్నది. అది స్వాతంత్రానికి ముందే కులపరమైనటువంటి రిజర్వేషన్స్, ఏ కులానికి ఆ కులం, ఇన్ని రిజర్వేషన్స్ అనేటువంటిది అప్పుడే చేశారు. ఆ తర్వాత దాని మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కోర్టు వివాదాలు వాటిల్లో దానికి ఒక రక్షణ కల్పించారు. అక్కడ తప్ప, తమిళనాడులో తప్ప ఎక్కడ దేశంలో ఇంతవరకు ఆ 9th షెడ్యూల్లో లేకపోతే ఇంకొక రక్షణ అనేటువంటిది లేదు. ఇప్పుడు అటువంటి రక్షణ కల్పించడానికి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సిద్ధపడలేదు. ఇప్పుడు బీజేపీ ఉన్నా గానీ సిద్ధపడేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే అటువంటి నిర్ణయం కనుక చేసేట్లయితే దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు చాలా వేరే విధంగా ఉంటాయి. అందుకని ఎవరు సిద్ధంగా. ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా బీసీలకి 42%, ఎస్సీలకి 18%, అదేవిధంగా ఎస్టీలకి 10%, మొత్తం 70% అవుతున్నాయి. ఇప్పుడు రేపు జీవో ద్వారా తెస్తారా లేకపోతే ఇంకొక విధంగా చేస్తారా, ఎట్లా చేస్తారు అనే దానికి వచ్చేసరికి 50% లోపు రిజర్వేషన్ నిర్ణయించాల్సి వస్తే ఎవరికి ఎంత తగ్గిస్తారు, ఎవరికి తగ్గించినా గానీ ఆ సామాజిక తరగతులు అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఒక విధంగా కాంగ్రెస్ ఆ విధమైనటువంటి విపత్కర పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ మేరకు మేము మా పార్టీ అభ్యర్థులు నిర్ణయించేటువంటి దానిలో దానికి అనుగుణంగా మేము అభ్యర్థులు పెడతామని చెప్పుకోవచ్చు. అనేక చోట్ల పెత్తందారులుగా ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వ్యవహారాలను సాగనిస్తారా లేదా అనేటువంటిది అది కూడా కాంగ్రెస్ కి ఒక పరీక్షగానే మారబోతా ఉన్నది అనేది నేను చెప్పదలుచు. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ రవీందర్ రావు గారు,
సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వర్షన్ కూడా విన్నారు మీరు క్లియర్ గా, ఏం చెప్తారు నిజంగానే ఇప్పుడు తెలంగాణలో గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ కి ఆ మద్దతు ఉందా? మీరు అనుకుంటున్నట్టు ప్రజల సపోర్ట్ వస్తుందా? ఎందుకంటే అటు వస్తున్నప్పటి నుంచి ఏవైతే విచారణల పేరుతో అందరూ వెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది మీకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో ఏ రకంగా ప్లేస్ చేసుకుంటారు? ఖచ్చితంగా బీజేపీ నేత ఇంత ముందు వారు మాట్లాడినరు ఇది చెప్పబోయే ముందు ఏమన్నారంటే లోకల్ బాడీ ఎన్నికలు వేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయట. ఏమంటే కదా నడుస్తుంది అనే పద్ధతిలో ఉన్నారు. కానీ 8 మంది ఎంపీలను గెలిస్తేనే దిక్కు దివాలా లేదు, పార్లమెంట్ లో మాట్లాడేది లేదు, రూపాయలు ఇచ్చింది లేదు. కానీ ఇంత ముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిపిస్తారట, ఏదో కేంద్రం నుంచి నిధులు వస్తాయట, మేము మొత్తం మా నిధులే అనండి. మరి ఎంత పర్సంటేజీ ఆదాయం కేంద్రానికి ఇస్తే ఎంత పర్సంటేజ్ నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయో లెక్కలు ఇస్తే తేటతెల్లం అయింది. మీరు తీసుకునేది ఎంత, ఇచ్చేది ఎంత, ఇవన్నేదో తెలియనట్టు సొక్కం పూసం మేమేనన్నట్టు ఈ రాష్ట్రంలో మీ పాలన రాలేదు కనుక సొక్కం పూసం అని చెప్తాను. మీ రాష్ట్రాలు పాలన అదాని మీద అంబానీ మీద